హాయ్ నమస్తే వెల్కమ్ టు జీరో టీవీ నేను మీ కేవీఆర్ 1983 తర్వాత మారిన ప్రతి ప్రభుత్వం ముఖ్యమంత్రి తాలూకు సామాజిక వర్గం పెద్ద ఎత్తున భూదోపిడికి పాల్పడింది. పెట్టని కోటలా ఎదిగింది. వేలు లక్షల కోట్లకు మేడలు కట్టుకుంది. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వద్దాం. 2006కు ముందు విద్యార్థి నాయకుడిగా పెయింటింగ్ ఆర్టిస్ట్గా జీవనం సాగించిన రేవంత్ రెడ్డి మిడ్జిల్ జెడ్పీటీసీగా ఎన్నికై 20 ఏళ్ల నుంచి ఈ జిల్లాలో జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన 17 ఏళ్ల వ్యవధిలో సీఎం కుర్చీ మీద ఖర్చీఫ్ వేయడం అసాధారణం, అనన్య సామాన్యం. కాంగ్రెస్ హైకమాండ్ మెప్పు పొంది పాతకాపులందరినీ సైడ్ చేసి పక్క పార్టీ నుంచి వచ్చి మరీ ముఖ్యమంత్రి కుర్చీని ఎగరేసుకుపోవడం అంటే మాటలు కాదు. దానికోసం ఆయన ఆడిన చదరంగం, కదిపిన పావులు నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ముఖ్యమంత్రి కుర్చీ ఉండేది ఒక్కటే. దానికోసం ఎంత రాజకీయం చేయాలో చేసిండు, కూర్చున్నాడు అందులో. ఆ ఎఫర్ట్ని అభినందించాల్సిందే. అయితే చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావడానికి 17 ఏళ్ళు పట్టింది. ఆయన శిష్యుడిగా రేవంత్కు సరిగ్గా అన్నేళ్ల పట్టింది. ఇది జస్ట్ కోఇన్సిడెంట్ అనుకుందాం. అదే వైఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించేందుకు 40 ఏళ్ల పోరాటం తప్పలేదు. ఏంది మతలబు అనుకుంటున్నారేమో. ముఖ్యమంత్రి కుర్చీకి కూడా షార్ట్ కట్స్ ఉంటాయని నిరూపించారు గురు శిష్యులు ఇద్దరు. ఆ రాజకీయ ఎత్తుగడల గురించి మరో వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ ఈ షార్ట్ స్పాన్లో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో వేల కోట్లకు అధిపతిగా ఎట్లయిండు అన్నది ఓ మిస్టరీ. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఓనర్గా, జూబ్లీ హిల్స్ సొసైటీ కోశాధికారిగా చేసిన వ్యాపారం అనూహ్యం. జూబ్లీ హిల్స్ సొసైటీ వివాదాలు ఎన్నెన్నో. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ గుట్టల్ని కొట్టేసి అరుదైన గిరిజన జాతులను ఎల్లగొట్టి ఆ కొండల్ని చదును చేసిన పాపంలో రేవంత్ రెడ్డి పాత్ర దాచినా దాగేది కాదంటారు. చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా సరే, మరి గుట్టల్ని కొండల్ని కొట్టేసిన అవినీతి పరుల కోసం కోబ్రా కూడా తేవాలి కదా రేవంత్ అన్న. ఇప్పుడు ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్తున్నానంటే, చెరువుల సంరక్షణ కోసం హైడ్రా తీసుకొచ్చారు, బాగానే ఉంది. ప్రస్తుతానికి కనిపిస్తున్న చిత్తశుద్ధి మీద ఎవ్వరికీ అనుమానాలు లేవు. కానీ చెరువులను చెరబట్టిన చరిత్రలో సింహభాగం తనకు ఆర్థికంగా సామాజికంగా సాయం చేసిన కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. రామోజీరావు లాంటి భూ బకాసురులను శిక్షించాల్సి ఉంటుంది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గండిపేటలో ఉంది, దాన్ని నేలమట్టం చేయాల్సి ఉంటుంది. అలాగే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్లోనే కీలక మంత్రులందరికీ దాదాపుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయి, సంస్థలున్నాయి. చెరువులను చెరబట్టింది ముమ్మాటికి సామాన్యులు కాదు, బడాబాబులు, వాళ్ళ బినామీలే. వ్యవస్థ సహకారం లేకుండా జరిగే పని కాదు అది. అలాంటిది సొంత పార్టీ నేతలను సైతం రేవంత్ రెడ్డి ఢీకొంటాడా? అన్నింటికి మించి శంకరపల్లి కేంద్రంగా ఓ బీఆర్ఎస్ కీలక నాయకురాలతో కలిసి చేసిన రియల్ ఎస్టేట్ దందా, ఫామ్ హౌస్లో పార్ట్నర్షిప్ల గుట్టు ఆయన విప్పుతాడా? లేక ప్రతిపక్షాలు బయటపెడితే తప్ప తెలంగాణ సమాజానికి తెలియొద్దా? చెరువుల పరిరక్షణకు నడుం బిగిస్తే ముందుగా తన నిర్మాణాలని కూల్చేసుకోవాలి. తనతో కలిసి వ్యాపారం చేసిన, తనకు సహకరించిన బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ నేతల నిర్మాణాలన్నింటినో నేలమట్టం చేయాల్సి ఉంటుంది. అనుమతులు ఇచ్చిన అధికారులను వేటాడుతున్నారు. కానీ దానికంటే ముందు తనకు రాజకీయ భిక్ష పెట్టి ఓనమాలు నేర్పిన తన రాజకీయ గురువు చంద్రబాబును ముందుగా ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఈనాటి హైదరాబాద్ ఈ దుస్థితికి ముమ్మాటికి చంద్రబాబే కారణం. ఇలాంటివన్నీ చేయాల్సి వస్తే కూర్చున్న కొమ్మనే రేవంత్ రెడ్డి నరికేసుకుంటాడా? రేవంత్ రెడ్డి ఏమన్నా అంత పెద్ద పతిత, అంత శుద్ధపూసన, అంత సీనుందా అనేవి $1 మిలియన్ ప్రశ్న. అదంతా సాధ్యమయ్యే పని కాదులే. ఇకపోతే ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీది కీలక పాత్ర. మొత్తం ఆంధ్ర తెలంగాణ పాలనలో ఎక్కడ కమలం పార్టీ అధికారం చెలాయించింది లేదు. చంద్రబాబుకు తొత్తురికం చేస్తూ గడిపింది తప్ప పెద్దగా భూదోపిడి చేసింది లేదు. కాకపోతే బాబు అక్రమాలకు సహకరించింది అంతే. సో ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు ఆ పార్టీ పాత్ర కీలకం. భారత ప్రభుత్వ సహకారంతో నిజాం కాలం నాటి భూముల పరిరక్షణ, వక్ఫ్ బోర్డు భూముల బాగోతాలు బయటపెట్టాల్సిన బాధ్యత బత్తాయిలదే, పువ్వులదే. మిగతా పార్టీ నేతలెవరికి ఆ నైతికత లేదు, ఉండదు కూడా. ఎందుకంటే తెలంగాణ భూముల్ని, ముఖ్యంగా హైదరాబాద్లో విలువైన భూముల్ని దొబ్బేసింది ఈ దొంగలంతా కలిసే కదా. కండువాలు మారినా ఆ గుంటనక్కల రంగు మాత్రం వెలిసిపోలేదు కదా. ఫైనల్గా హైడ్రా నుంచి ఎక్కువ ఆశించకండి. అది పేలే తుపాకి కాదు, జస్ట్ బెదిరించేందుకు వాడే నాటు తుపాకి మాత్రమే. దాన్ని జాకీలు పెట్టి జోకెటోళ్ళది మిడిమిడి జ్ఞానం. రేవంత్ రెడ్డి అసమర్థుడు, ఏం పీకలేడు అని వాగే వాగుడు కాయలది రెచ్చగొట్టుడుతనం. ఈ 2 బ్యాచ్ల సంగతి పక్కన పెడితే హైదరాబాద్, తెలంగాణ భూములు దొబ్బేసిన దొంగలందరి జాతకాలు బయటపెట్టేంత సాహసం ఈ సోకాల్డ్ నేతలు చేస్తారా? అంత సీనుందా? ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు చూస్తుంటే WWF కొట్లాట మాదిరిగా పొట్టు పొట్టు తన్నుకుంటున్నట్టు కలరింగ్ ఇవ్వడం తప్ప ఎవ్వడికి మొహం పగలదు, ఏ ఒక్కడికి దెబ్బ తగలదు. చూసే ప్రేక్షకులకు మాత్రం గూస్ బంప్స్ గ్యారంటీ, ఇది మాత్రం పక్కా.
సో ఇది ఫ్రెండ్స్, హైదరాబాద్ను చెరబట్టిన గత పాలకుల పాపం, దాన్ని సవరదీస్తాన్ని బొంకుతున్న రేవంత్ రెడ్డి భాగోతం. మరి ఇంత చేసిన రేవంత్ రెడ్డి సాధించేదేంటి అంటారా? ఓ సెక్షన్ను బానిసలుగా చేసుకోవడం, మా అన్న తోపు తురుము అని అనిపించుకునే లొల్లాయితనం తప్ప పెద్దగా ఏమీ కనిపించట్లేదు. మీరు కూడా చూస్తారు కదా. ఈ మాత్రం దానికి అర్జునుడు, అభిమన్యుడు, పద్మవ్యూహం లాంటి పెద్ద పెద్ద డైలాగులు సూట్ కావని మనవి చేస్తూ ఫైనల్గా రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా శత్రు శిబిరానికి టార్గెట్గా మారడం తప్ప పెద్దగా ఒరిగేదే ఉండదు. పైగా ప్రత్యర్థులను పడగొట్టే ప్రయత్నం చేస్తే కుర్చీ శాశ్వతమా? గుంజుతారు కదా. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నాలికకు మచ్చలున్నాయని చెప్పింది చూడు, అందులో భాగమే. లీడర్ సినిమాలో రానాను గుర్తు చేసుకోండి ఒకసారి, అట్లనే జరుగుతుంది. దాని సంగతి పక్కన పెట్టండి. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 5 ఏళ్లే. 5 ఏళ్ల తర్వాత మరొక రాజు, మరొక ఆట. ఆ ఆటలో రేవంత్ రెడ్డి కూసాలుగా తెలిసే మొండోడు దిగితే ఇవన్నీ ఆలోచించకుండానే రేవంత్ రెడ్డి హైడ్రా అనే తేనెతుట్టని కదిలిచ్చిండా? ఆట మారదు, ఆటగాళ్ళు మాత్రమే మారతారు అంతే. ఇండియన్ సినిమాలో ఓ డైలాగ్లో చెప్పినట్టు మన దేశంలో ఎలక్షన్ ఈజ్ నాట్ ద చేంజ్, జస్ట్ ఫర్ ఎక్స్చేంజ్ అని. లాజిక్ అప్లై చేయండి గురు, మీకే అర్థమవుతుంది. సో ఇది హైడ్రా దూకుడుపై జీరో టీవీ కేవీఆర్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్పై మీ విలువైన సూచనలు, సలహాలు కోరుతూ హైడ్రా పేరుతో హైదరాబాద్ను ఎండబెట్టి పండబెట్టి అమరావతికి మేలు చేస్తున్నాడని పింక్ మీడియా బొంకుతున్నది. హైడ్రా పేరుతో వసూలు చేసిన కమిషన్లు డబ్బులు ఢిల్లీకి, రేవంత్కి ఏమో రెమ్యూనరేషన్, అమరావతికి ఏమో అభివృద్ధి అని బొంకుతా ఉన్నారు. ఆ ప్రచారంలో నిజమెంత? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడం అంటే అమరావతికి ప్రాణం పోయడమేనా? అసలు హైదరాబాద్ అడ్వాంటేజెస్ ఏంటి? ఆ దేవతల రాజధాని భాగోతం ఏంటో, దానికి హైదరాబాద్తో పోలిక దేనికో డీటెయిల్గా మరో స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు కీప్ వాచింగ్ జీరో టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీరో టీవీ. థ్యాంక్ యూ.